హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 18వ తారీఖు 11వ నెల 2024 18th November 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటంటే మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు నా టీమ్ మెంబర్స్ అందరూ నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్ దీన్ని మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవాలో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోలు వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం టాపిక్లోకి ఇక్కడ ఫస్ట్ కోడిని వద్ద దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వద్ద దిక్కు గురించి చూసుకుంటే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చే కోరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చేలాగే చూసుకోండి ఎట్టి పరిస్థితి. ఇక నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు దొరుకుతాయి. ఒకటి వచ్చేసి మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 3:48 వరకు జరుగుతుంది. మధ్యాహ్నం 3:48 వరకు ఈ మృగశిర నక్షత్రం జరుగుతుంది. ఈ నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే కోడి అనేది నెమల మీద డాగ మీద గెలుస్తుంది. డాగ అనేది పచ్చ కాకి మీద గెలుస్తుంది. పింగల్ అనేది కాకి మీద గెలుస్తుంది. కాకి అనేది డాగ మీద గెలుస్తుంది. అలాగే ఇటుక రంగు డాగ అనేది రసంగి మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 3:48 వరకు జరుగుతుంది. ఇక 3:48 తరువాత ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఆరుద్ర నక్షత్రం జరుగుతుంది. ఈ ఆరుద్ర నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి అనేది వన్య పొడాల కోడి మీద గెలుస్తుంది. డాగ్ అనేది కాకి మీద గెలుస్తుంది. అలాగే పచ్చ కాకి అనేది శుద్ధ డాగ్ మీద గెలుస్తుంది. దాని తర్వాత పిచ్చుక వన్య కోడి అనేది నల్ల పొడాల కోడి మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం వచ్చేసి మధ్యాహ్నం 3:48 తరువాత స్టార్ట్ అవుతుంది. ఇక ఈరోజు మొత్తము ప్లస్ నైట్ మొత్తము కూడా ఈ ఆరుద్ర నక్షత్రమే జరుగుతుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి, మాకు నక్షత్రమే వర్కౌట్ అవుతుంది అనుకుంటారో కేవలం వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి కృష్ణపక్షమా శుక్లపక్షమా. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు అయితే క్యాలెండర్లో అయితే కృష్ణపక్షం ఉండిద్ది, కానీ మనం శుక్లపక్షం ప్రకారమే పెట్టాం. సండే రోజు అంటే ఈరోజు అంటే సండే అనమాట. పక్కాగా అన్ని జాములు జరిగినాయి. అది కూడా శుక్లపక్ష జాములే జరిగినాయి. ఎందుకు జరిగినాయి? కొంతమంది ఏముంది మ్యాక్సిమం అందరూ కూడా కృష్ణపక్షంలోకి వెళ్ళిపోయి కృష్ణపక్షంలో ఇంకేముంది అంతా కృష్ణపక్షం నడిచేది అని చెప్పేసి వీడియోలు పెట్టేవాళ్ళు కూడా అయ్యే పెట్టారు, చెప్పేవాళ్ళు కూడా అయ్యే చెప్పారు, వినేవాళ్ళు కూడా అయ్యే చెప్పారు. కానీ గ్రౌండ్లో మనల్ని ఎవరైతే ఫాలో అయ్యారో ఏ గ్రూప్లో చూసుకున్నా కూడా, నా దగ్గర 2-3 గ్రూపులు ఉన్నాయి, వాటిల్లో కనుక మీరు చూసుకుంటే పక్కా వన్ సైడ్గా శుక్లపక్షం అనేది వన్ సైడ్గా జరిగింది. దాంతోపాటు ఈరోజు కూడా అంటే 18వ తారీఖు సోమవారం కూడా శుక్లపక్షమే వన్ సైడ్గా జరిగింది. డౌటే లేదు. ఎవరో ఏదో పెట్టారు అని చెప్పేసి బ్లైండ్గా వెళ్ళిపోవద్దు. ఎందుకంటే దానికి చాలా లెక్కలు ఉన్నాయి. పక్షాలు మారేటప్పుడైతే మాత్రం చాలా చూసుకోవాలా. ఏంటంటే క్యాలెండర్లో చూసి తెలియని వాళ్ళు ఇంకేముంది క్యాలెండర్లో మారిపోయింది, ఇంక మేము పెట్టేస్తాం అయిపోయింది చెప్పేసాం. హాఫ్ నాలెడ్జ్ అనమాట. ఏమీ తెలియక హాఫ్ నాలెడ్జ్తో మాత్రం మనం అలా పెట్టాం. ఈరోజు కూడా అంటే 18వ తారీఖు కూడా శుక్లపక్షమే జరుగుతుంది. దాన్ని అబ్జర్వ్ చేసి దెబ్బలాట ఆడుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక్కడ మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లకి ఇక్కడ ఫస్ట్ మన టీం మెంబర్స్ నేను రోజు చెప్పే చాలా ఇంపార్టెంట్ విషయం. మీకు కలర్ అర్థం కాలేదు, కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోలేకపోతున్నారు అంటే మాత్రం నీట్గా 1 నిమిషం వీడియో తీసి మన ఛానల్ నెంబర్ అయితే స్టార్టింగ్లో ఇచ్చాను. ప్రతి వీడియోలో కూడా మన నెంబర్ ఉంది. కంపల్సరీ దానికైతే సెండ్ చేయండి. మీకు బాగా అర్జెంటు ఇప్పుడే ఆడుకోవాలి దెబ్బలాటంటే ఏం పర్లేదు, ఫోన్ కూడా చేయొచ్చు. లేదు ఈరోజు కాదు రేపు ఎల్లుండి ఆడుకుందాము అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఏంటంటే నేను ఈవినింగ్ ఖాళీ టైంలో ఈవినింగ్ టైంలో ఖాళీగా ఉంటాను అనమాట. మ్యాక్సిమం ఆ టైంలోనే రిప్లై ఇస్తాను. కనుక మీకు అర్థం కాలేదంటే వీడియో పెట్టండి, నేను ఈవినింగ్ టైంలో చూసి కంపల్సరీ రిప్లై ఇస్తాను. అర్జెంట్ అయితే ఫోన్ చేయండి. ఇప్పుడు ఆడుకోవాలి మాకు అసలు ఏం అర్థం కావట్లేదు అనుకుంటే ఇన్ కేస్ ఆ టైంలో ఫోన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కలర్ ఐడెంటిఫికేషన్ మాత్రం మిస్టేక్ చేశారంటే ఓడిపోతారు. 1-2 సార్లు చెప్తున్నాను. దయచేసి దాన్ని మాత్రం గమనించి మీరు ఒక స్టెప్ ముందుకేసి ముందుకు అసలు లాస్ కాకూడదు అనేది మన ఉద్దేశం.
ఓకే, ఇక మనం టాపిక్లో కదా. టాపిక్లో అయితే ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుసేపటికి బాగా కోడి చూపు ఉన్నటువంటి చింతపిక్కల డ్యాగలు అనమాట. బాగా గౌడు పేక ఉండాలి, ఎదర గౌడు పేక ఉన్నటువంటి చింతపిక్కల డ్యాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక కంపల్సరీ ఇక్కడ ముసుక్కి బాగా కోడి చూపు ఉన్నటువంటి చింతపిక్కల డ్యాగలనే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కోడి డ్యాగలు, కోడి మైలాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి గోధుమ రంగు పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, నల్లకట్టు రసంగులు, సేతువాలు, కాకి పింగళాలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి వాటి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగు వచ్చేప్పటికి పచ్చకాకి నెమళ్ళు, నెమలి డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, అలాగే పచ్చకాకి డ్యాగలు, ఎర్ర నెమలి అబ్బరాసులు, కోడి చూపు లేని డ్యాగలు, అలాగే శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ పచ్చకాకి డ్యాగలు ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బాగా బొంగ కుసి నలుపు ఉండాల, అన్నీ నలుపు ఉండాల. ఇంకా కాళ్ళు కూడా నలుపు ఉంటే ఇంకా చాలా బాగా పనిచేస్తాయి. అలాంటి పచ్చకాకి డ్యాగలు అనేవి ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు, వాటిని మాత్రమే ముసుగు ఉపయోగించుకోండి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎరుపుకు మించిన కాకి డ్యాగలు, గట్టి కాకి డ్యాగలు, పచ్చకాకులు, గట్టి కాకులు, శుద్ధ డ్యాగలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ తెల్ల నెమళ్ళు, కోడి మైలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, తెల్ల కక్కెరలు, నెమల కక్కెరలు, కోడి డ్యాగలు, రసంగి డ్యాగలు, ఎర్ర మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ గౌన్ నెమళ్ళు ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బొంగ కుసి అనేది మసర్ కుసి ఉండాలి. మసర్ కుసి అంటే మీకు ఐడియా ఉంటే ఉంటుంది, లోపల తెలుపు ఉండదు, అటు నలుపు ఉండదు, అలాంటి కుసి అనమాట. అలాంటి కుసి ఉన్నటువంటి గౌన్ నెమలను కనుక మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచినప్పటికీ పిచ్చికమైన గౌన్ నెమళ్ళు, పింగళ నెమళ్ళు, శుద్ధ డ్యాగలు, నెమల డ్యాగలు, ఎర్ర పశ్చిమగాల నెమల పింగళాలు, ఎర్ర పశ్చిమగాల పింగళాలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా చూపులకు ఉపయోగించుకునే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటేనే గెలిచే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేటప్పటికి నల్ల మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కోడి రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చ కాకులు, కోడి డ్యాగలు, నల్లకట్టు రసంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం చెప్పి కోడి డ్యాగలు లేదంటే కోడి రసంగులు, రెండు రంగులు చాలా చాలా బాగా పనిచేస్తాయి. కోడి డ్యాగలైనా కూడా కోడి రసంగులైనా కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. వాటికి బొంగ కుసి అన్నీ తెలుపు ఉండాలా, ఫుల్ తెలుపు ఉండాలా. అలాంటి కోడి రసంగులు కోడి డ్యాగలు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ఇక వాటి తరువాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు చెప్పి కోడి మైలాలు, ఎర్ర మైలాలు, శుద్ధ డ్యాగలు, గేరువాలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, తెలుపు గల ఎర్ర నెమళ్ళు, గరుడ మైలాలు, ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి.
చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి సేతువాలు, గట్టి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, పశ్చిమగల సేతువాలు, 9 వన్నె కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమలకు బాగా బొంగ, కుసి, తెలుపు ఉండాలా. కాకి నెమల్లో ఉపయోగపడతాయి. అలాగే కోడి కాకులు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ కాకి నెమల్లో కోడి కాకులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. వాటికి కుసి అనేది తెలుపు ఉండాలా, లేదంటే బొంగ అనేది తెలుపు ఉండాలి. తోకలో బొంగ ఉండదు కదా, తోకలో ఏకలైనా కూడా తెలుపు ఉండాలన్నమాట. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. కోడి కాకులకి కాకి నెమలకు పడిందంటే దెబ్బ పందెమయ్యి రెండిట్లో ఏది బలం మీద ఉంటే అది గెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ నల్ల సవలాలు, పచ్చకాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, 9 వన్నె కాకులు, కాకి డేగలు, శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ గంధం బొట్ల సేతువాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్ర బొట్ల సేతువాలు, డేగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, చింతపిక్కల డేగలు, అలాగే కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా, అది మొత్తం పగల గురించి అయిపోయింది. ఇక నైట్ టైమింగ్స్కి వెళ్దాం. నైట్ టైమింగ్స్కి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రి 7 గంటల నుంచి 8 వరకు. రాత్రి పూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కోడి పింగళాలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఇక్కడ మనము ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కంపల్సరీ కోడి పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక కోడి పింగళాల తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి కోడి మైలాలు, గేరువాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి అబ్బరాసులు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఎర్ర నెమళ్ళు, నెమల డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమల్లో, మిరపపండు డేగలు, ఎక్కడ కోడి చూపులేనివి, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ శుద్ధమైన కాకిడేగలు, శుద్ధమైన అంటే ఎరుపుకు మించిన కాకిడేగలకి పచ్చ కాకిడేగలకి మధ్యలో ఉంటాయి కదా, అలాంటి ఒరిజినల్ కాకిడేగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎక్కడ కోడి చూపు లేని కాకిడేగలు మాత్రమే పెట్టుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచిన రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ ఎరుపుకు మించిన కాకిడేగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపుల్లో కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుని చూడండి. ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి నెమళ్ళ మీద, తెల్ల నెమళ్ళ మీద, నెమల కక్కెర్ల మీద, తెల్ల కక్కెర్ల మీద, కోడి పసుపు రంగు అబ్బరాసుల మీద, కోడి మైలాల మీద, కోడి పింగళాల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేటప్పటికి నెమల పింగళాలు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయాలా, కుసి అనేది తెలుపు ఉండకూడదు, కుసి ఎరుపు కుసి ఉండాలి. ఈడ మనం ముసుగు పెట్టుకోవాలంటే నెమల పింగళాలకు ఎరుపు కుసి ఉండాలా, ఎర్ర పసి ఉండాలి పైన. అలాంటి నెమల పింగళాలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలుస్తాయి టైమింగ్స్లో. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం వచ్చేటప్పటికి గౌడ్ నెమళ్ళు, పిసికి బోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర పసిమి గల గౌడ్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమల డేగలు, శుద్ధ డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక
మనం కంపల్సరీ ఇక్కడ ముసుగు పెట్టుకోవాలంటే నెమల పింగళాలను పెట్టుకోవాలి. ఈ టైమింగ్స్ లేక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఓడిపోయే రంగులు చూడండి. ఇక్కడ కోడి కాకులు, కోడి మైలాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, కోడి నల్ల మైలాలు, కోడి రసంగులు, బాగా కోడి తెలుపు గల డేగలు, ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది రోజు మన కలర్ అప్డేట్. మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళకి